కి నమస్కారం. ఏం చూడబోతున్నామంటే భర్త భార్య ఎట్లా వాళ్ళు అనుకూలంగా అర్థం చేసుకొని ఉండడం, దానికి ఈ ప్రెగ్నెన్సీకి ఏం రిలేషన్. నిత్య జీవితంలో ఆమెని కొద్ది పట్టించుకోవాలి, ఆమెని కొద్దిగా అర్థం చేసుకోవాలి. అట్లా ఉన్నప్పుడే ఆమె ఏం చేస్తుంది, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆమె రిలాక్స్డ్గా ఫ్రీగా ఉండగలుగుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే ఆమె ఎప్పుడు సంతోషంగా ఉంటుందో ఇద్దరు కలిసి ఉన్నప్పుడు, అప్పుడు ప్రెగ్నెన్సీ రావడం ఈజీ. అది ఎట్లా అటెన్షన్లో చూపించాలంటే, ఒకటి మనం డే టు డే ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి భోంచేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక్క పూట అయినా కలిసి భోంచేయడం, ఆమెకి కొంచెం వడ్డించడం, తర్వాత ఇంట్లో పని వీలైతే షేర్ చేసుకోవడం. కొంతమందికి ఇంట్లో పని చేసే అలవాటు ఉండదు. ఆమె పని చేసినప్పుడు పక్కన కూర్చుంటారు. ఆ పక్కన ఉండడమే చాలా ఒక సంతోషం. సబ్బా మా ఆయన నాతో ఉన్నారే పక్కన ఉన్నప్పుడు, అది చాలా పెద్ద సంతోషం ఇచ్చే విషయం. ఇటువంటిదే సంతోషం ఇస్తుంది బాగా. మనం తీసుకుపోయే నగలు, మనం తీసుకుపోయే చీరలు కొంతవరకు అప్పటికప్పుడే, కానీ ఇది గుర్తుండిపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఇది డైలీ బేసిస్లో చేసినప్పుడు ఇది ఒక రిచువల్ అంటాం. రోజు చేసే పనిగా మనం చేసుకున్నాం అనుకోండి. తర్వాత ఆఫీస్కి పోయిన తర్వాత మధ్యాహ్నం ఫోన్ చేసి భోంచేసావా, జస్ట్ 2 minutes, అది ఎంత ఒక సంతోషాన్ని ఇస్తుంది. ఒకవేళ ఫోన్ చేయడానికి టైం లేదు, జస్ట్ మెసేజ్ పెట్టినా కూడా ఆమెకు అది ఒక సంతోషం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆమెకి ఏదో బాధ, ఒక్కొక్కసారి ఏమైనా చెప్పాలని వస్తుంది. ఈయన బిజీగా ఉంటారు, అట్లే నిలబడి జంకుతూ వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి ఏమైనా అడిగితే, నేను ఇక్కడే కదా ఉన్నాను, నేను ఎక్కడ పోతా, మళ్ళీ మాట్లాడతా, మనం అట్లా చెప్పేస్తాం ఒక్కొక్కసారి. కానీ ఆమెకి ఆ బాధ ఉన్నప్పుడు, ఆమె ఏదో ఒక కంప్లైంట్ చెప్పినప్పుడు అది పట్టించుకోవడం, అది చిన్నదే సిల్లీగా కూడా ఉండొచ్చు. అదే అప్పుడు ఒక్కొక్కసారి నేను అది చూస్తానమ్మా, మనకు అది ప్రామిస్ చేయొచ్చు, నేను ఇది చేసుకుంటాను. నేను ఒక్కొక్కసారి మన వల్ల కాదు, అప్పుడు కూడా ఆమెకి చెప్పేసాడం, మా ఇది ఇప్పుడు వెంటనే కాదు, ఇది నాకు కొంచెం కష్టం, అర్థం ఇది కాకుండా వేరే ఏదైనా కొంచెం చూస్తాం. అటువంటిది మనం పూర్తిగా దాన్ని ఇది చేయకపోయినా, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకపోయినా, మన అటెంప్ట్ ఉంది, మనం దానిలో ఇంట్రెస్ట్ పెడుతున్నాము అని చెప్పినప్పుడు ఆమెకి మా ఆయన నన్ను అర్థం చేసుకుంటున్నాడు, ఆయన వల్ల కాదు అయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదైనా చెప్తారు, మనకు బాధ అనిపిస్తుంది. అది భర్తకి చెప్పినప్పుడు ఒక్కొక్కసారి భర్త వాళ్ళ ముందు ఏం చెప్పలేకపోవచ్చు, కానీ విడిగా చూడు, అది ఓపెన్గా చెప్పేసారు, చూడు మా అమ్మ ముందు నేనేం మాట్లాడలేను, నువ్వు దాన్ని తప్పుగా అర్థం చేసుకోబాకు, నేను చెప్పలేను, కానీ ఇక్కడ నీకు సపోర్ట్ ఇస్తా, నా వల్ల అయిన సపోర్ట్. ఆ మాత్రం క్లారిటీతో ఓపెన్గా చెప్పినప్పుడు ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ అత్త ఏం మాట్లాడినా దాన్ని పట్టించుకోదు. సో అది మనం చూడాలి. ఇంకోటి ఏంటంటే, బయట తీసుకుపోవడం, ఒక్కొక్కసారి ఏమైనా ట్రిప్కి తీసుకుపోవడం, ఫ్రీగా చెప్పేసేవాళ్ళు, నీకు ఏమైనా ప్రాబ్లమో, నీకు కష్టమో ఏదైనా ఉంటే నాతో ఫ్రీగా చెప్పు, ఇది వాళ్ళకి ఉండాలన్నమాట. ఎందుకంటే ఆమె బరువు దిగాలి, అది ఒక్కటి. కానీ హస్బెండ్స్ అర్థం చేసుకోగలిగినప్పుడు ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది, హ్యాపీగా ఈజీగా మంచి బిడ్డగా ఖచ్చితంగా తీసుకుంటారు. థ్యాంక్ యూ.